అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనిల్ యూట్యూబ్ థింగ్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే, మన యూట్యూబ్‌లో 100 డేస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మరి ఫస్ట్ పేమెంట్ రాకపోతే మరి ఎలా తెచ్చుకోవాలి? మరి ఎలాంటి ప్రాసెస్ ఉంటుంది? మరి ఫస్ట్ పేమెంట్ రావడానికి మరి ఎన్ని స్టెప్స్ ఉంటాయని కూడా స్టెప్ బై స్టెప్ అయితే వీడియో డిస్కస్ చేయబోతా ఉన్నాం. అదేవిధంగా తప్పకుండా వీడియోకైతే లైక్ చేయండి, ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగానే యూట్యూబ్ సంబంధించిన గైడెన్స్ అండ్ టిప్స్ అయితే వస్తూ ఉంటాయన్నమాట. వీడియో చూసి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసిన వారికి కూడా అప్‌కమింగ్ వీడియో సెక్షన్‌లో అయితే ఫ్రీ ప్రమోషన్ చేయడం జరుగుతుంది. టాపిక్‌లోకి వచ్చినట్లయితే మరి ఇక్కడ ఏదైతే మనము యూట్యూబ్‌లో మానిటైజేషన్ అయిపోయిన తర్వాత అప్లికేషన్ చేసుకున్న తర్వాత మనకు అయితే ఇక్కడ మనకు ఐడీ వెరిఫికేషన్ ఉంటుంది. అడ్రస్ వెరిఫికేషన్ ఉంటుందన్నమాట. ఒకసారి మనకు యూట్యూబ్‌లో వచ్చేసనమాట $10 ఏవో వచ్చినట్లయితే మనకు అడ్రస్ వెరిఫికేషన్‌కి అయితే మనకు గూగుల్ పిన్ వస్తుందన్నమాట. గూగుల్ పిన్ మనం ఎంటర్ చేస్తాము. ఓకే, డీటెయిల్స్ అని కూడా ఎంటర్ చేసాము, అయిపోయింది. ఓకే, మీరు కూడా ఒక నెలన్నర 2 నెలల్లో మీరైతే $100 కూడా కంప్లీట్ చేయడం జరిగింది యూట్యూబ్‌లో. ఓకే, మనకి ఏముంటుంది, మనకు క్రైటీరియా అనమాట. $100 మనకి ఎప్పుడైతే యూట్యూబ్‌లో నిండుతాయో అప్పుడు మన అకౌంట్లోకి అయితే మనకు గూగుల్ యాడ్సెన్స్ అయితే సెండ్ చేయడం జరుగుతుంది. ఓకే, మరి ఈ ప్రాసెస్‌లో ఎవరికైనా అమౌంట్ రాకపోతే మరి ఎలా తెచ్చుకోవడం కూడా టాపిక్ అనమాట ఇక్కడ. ఓకే, ఒకసారి మీ $100 అన్నీ నిండిపోయిన తర్వాత మనకి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక మంత్ జనవరి అనుకోండి. జనవరి 31 కల్లా మీ యొక్క $100 అయితే పూర్తి అయినాయి అనమాట. మనకు జనవరిలో కంప్లీట్ అయిపోయిన అమౌంట్ మనకి ఇక్కడ ఫిబ్రవరిలో మనకైతే అకౌంట్ క్రెడిట్ కావడం జరుగుతుంది. ఓకే, ఇన్ కేసు మరి మీకు క్రెడిట్ కాకపోతే మరి ఏం చేయాలంటే ఇక్కడ దాదాపు మనము కొన్ని రూల్స్ అయితే ఉంటాయన్నమాట యూట్యూబ్‌కి. లైక్ ఏ విధంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ జనవరి 31 కల్లా ఇక్కడ మనకు అమౌంట్ $100 మనం రీచ్ అయ్యాము. మనకు మరి ఎప్పుడు సెండ్ చేస్తుందంటే దాదాపుగా 10th అనమాట. ఓకే, ఫిబ్రవరి 10th 11th తారీఖు నాడు అయితే ఇక్కడ మనకు యూట్యూబ్ అకౌంట్ నుంచి గూగుల్ యాడ్సెన్స్లోకి అయితే ఇక $100 ఉంటాయి కదా, కొంచెం ట్రాన్సాక్షన్ ఫీజు అనమాట. ఒక ట్రాన్సాక్షన్ ఫీజు ట్యాక్స్ కట్ అయ్యి మనకైతే గూగుల్ యాడ్సెన్స్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత మరి ఎన్ని రోజులకు మనకు రియల్ అకౌంట్లోకి అమౌంట్ వస్తే మన బ్యాంక్ అకౌంట్లో కంటే దాదాపుగా మనకి ఇక్కడ 21 లేదా 22 నాడైతే మనకు మెయిల్కి అయితే మెసేజ్ వస్తుంది. లైక్ ఏ విధంగా అంటే యువర్ పేమెంట్ సెండ్ చేసాము, మీ పేమెంట్ సెండ్ చేసాము ఇన్ని డాలర్స్ అని ఒక మెసేజ్ వస్తుంది. తర్వాత ట్రాన్సాక్షన్ ఐడి నెంబర్ వస్తుంది. అదేవిధంగా వాళ్ళు చెప్తున్నమాట వితిన్ 5 to 6 బిజినెస్ వర్కింగ్ డేస్లో మీకు అమౌంట్ మీకు క్రెడిట్ అవుతుందని చెప్పడం జరుగుతుంది. ఇన్ కేసు మీకు క్రెడిట్ కాకపోతే మీకున్నటువంటి బ్యాంక్ అయితే మీ యొక్క బ్యాంక్ను మీరే కలవండి అని చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఓకే, ఇన్ కేసు మీకు ఈ విధంగా పేమెంట్ రీచ్ అయింది, 1 month కూడా కంప్లీట్ అయిపోయింది, మీకు టైమింగ్ కూడా వచ్చేసింది. 21th నాడు మీకు మెసేజ్ వస్తే మీకు 26, 27 లోపు మీకు అయితే అమౌంట్ అయితే క్రెడిట్ కావాల్సి ఉంటుంది. మరి ఇన్ కేసు మీకు ఒక డేట్ అయిపోయింది, ఫిబ్రవరి అయిపోయింది, అదేవిధంగా ఫిబ్రవరి 15 రోజులు అవుతుంది, అయినా మీకు పేమెంట్ రాలేదంటే మీకు ఇక్కడ మీరు మిస్టేక్ చేయవచ్చు. లైక్ ఏ విధంగా మిస్టేక్ చేయవచ్చు అంటే మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ తప్పి ఇవ్వచ్చు, లేదంటే SFI కోడ్ కావచ్చు, షిఫ్ట్ బిక్ కావచ్చు, షిఫ్ట్ కోడ్ కావచ్చు అనమాట. ఇందులో మిస్టేక్స్ ఉంటే మనకు అమౌంట్ అయితే హోల్డ్ అవుతుంది అనమాట. అమౌంట్ హోల్డ్ అయినట్లయితే మనకు అమౌంట్ రాదనమాట. ఎప్పుడైతే మీరు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మళ్ళీ కరెక్ట్ చేసుకుంటారో అప్పుడే పేమెంట్ మీ దానికి రావడం జరుగుతుంది. లేదన్నా మేము మనీ కరెక్ట్ ఇచ్చాము, అన్ని కరెక్టే ఉన్నాయి, మాకు ఇంకా అమౌంట్ రాలేదు, మరి 1 month అయిపోతుంది, అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు అనమాట. మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్ మీరైతే మీకు ఏ బ్యాంక్కు సంబంధించిన అకౌంట్ బుక్ మీరు యాడ్ చేశారో ఆ బ్యాంక్ మీరు డైరెక్ట్ వెళ్ళారనమాట. ఎవరితో మాట్లాడకుండా డైరెక్ట్గా బ్యాంక్ మేనేజర్కి వారిని కాంటాక్ట్ అయ్యి, సరే ఈ విధంగా నేను యూట్యూబ్లో కంటెంట్ క్రియేటర్ని, నాకు ఇట్లా అమౌంట్ వచ్చేది $100 అనమాట, మీరు చూపించండి, మెసేజ్ వచ్చి చూపించండి, వాళ్ళు చెక్అవుట్ చేస్తారనమాట. ఇన్ కేసు మన అమౌంట్ కూడా బ్యాంక్ సెండ్ చేసినా కానీ మనకు అక్కడ ఓల్డ్ అయితే ఉంటుంది అనమాట. ఆ ఓల్డ్ మనం అయితే ఇక్కడ ఏమంటే ఫారెన్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయన్నమాట. ఓకే, ఫారెన్ ట్రాన్సాక్షన్ ఒక గ్రూప్ ఉంటుందన్నమాట. అక్కడ మనకు అకౌంట్ ఆఫ్ ఫారెన్ ట్రాన్సాక్షన్ సంబంధించి మన హోల్డ్ ఉంటే ఇక్కడ అన్హోల్డ్ చేయించుకున్నట్లయితే మనకు వితిన్ 24 hours అయితే మన అమౌంట్ మనకైతే క్రెడిట్ కావడం జరుగుతుంది. ఇన్ కేసు ఒకసారి మీరు ఏం చేస్తారంటే ఇట్లా అమౌంట్ వస్తలేవు అంటే మీరు గూగుల్ యాడ్సెన్స్లో పోయి ఇంకొక సెకండరీ అకౌంట్ అయితే యాడ్ చేయండి అనమాట. అదే అకౌంట్ యాడ్ చేసిన తర్వాత మీరు దీన్ని డిలీట్ చేయండి, ఖచ్చితంగా మీకు పేమెంట్ అయితే క్రెడిట్ కావడం జరుగుతుంది. ఒకసారి మనం యూట్యూబ్లో $100 పాస్ అయ్యామనుకోండి, $100 కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎటువంటి మనకు అమౌంట్ అయితే ఎక్కడ పోవన్నమాట. ఎప్పుడో ఒకసారి మన అకౌంట్ మనకి వస్తే, కాకపోతే టైం అయితే పడుతుందన్నమాట. ఓకే, మెయిన్గా అనమాట మీకు $100 రావాలి, ఖచ్చితంగా మీరు ఫస్ట్ పేమెంట్ అనుకుని కొంచెం టైం పడుతుంది అనమాట. వెయిట్ చేయండి, అప్పుడే ఆధారపడకండి. మీరు ఇక్కడ మనకు ఒకసారి మనకు అన్ని అడ్రస్ ఐడెంటిఫికేషన్ అయిపోయిన తర్వాతనే మనకు అమౌంట్ అయితే క్రెడిట్ కావడం జరుగుతుంది. ఓకే, అదనమాట. రిలేటెడ్ టు ఏమైనా మీకు ఇష్యూస్ ఉన్నట్టయితే ఫస్ట్ పేమెంట్ గురించి ఇంకేమైనా మీకు డిఫికల్ట్ ఇష్యూస్ ఉన్న ఒకసారి నాకు కామెంట్స్లో కామెంట్ చేయండి, మీకు రిప్లై ఇస్తాను. ఎందుకంటే మన ఫస్ట్ టైంలో కూడా ఈ విధంగా నేనైతే ఫేస్ చేశాను ప్రాబ్లమ్స్ అనమాట. ఈ యొక్క ఫస్ట్ పేమెంట్ గురించి అనమాట మీకు స్టెప్ బై స్టెప్ అయితే క్లారిటీ ఇస్తాను. ఓకే, ఇదన్నమాట వీడియో కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.